ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దైవజనుడైన పేతురు మహాజన సమూహముతో ఈ మాటలను చెబుతూ ఉన్నాడు. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, కానీ ఈ నామము వలననే మనము రక్షణ పొందాలి. అవును, ఆ నామము యేసు అన్న నామం. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. కన్య మరియ గర్భము ధరించినప్పుడు దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో చెప్పిన మాట ఏమిటంటే, మరియా, నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని అన్నారు. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. ఏమిటి రక్షణ? మనుషులు ఈ లోకములో ఏదైనా కీడు చేస్తే ఆ కీడులో నుండి వారిని రక్షించడము కాదు, లేకపోతే మనుషులు ఏదైనా ఆపదలలో చిక్కుకుంటే ఆ ఆపదల నుండి రక్షించే రక్షణ కాదు. ఈ రక్షణ శాశ్వతమైనటువంటిది. పాపులైన మనుషులు దేవుని ఉగ్రత అయిన నరకాగ్నిని స్వతంత్రించుకోవాలి. ఆ నరకాగ్నిలోనికి మనుషులు వెళ్లకుండా ఉండాలంటే వారు పాపము లేని వారిగా ఉండాలి. అందుకే పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి పాపులైన మనుషుల కొరకై తన ప్రాణము పెట్టి తిరిగి లేచి మానవులకు రక్షణను అనుగ్రహించినాడు. ఈ దినాల్లో మనుషులు దేవుని రక్షణ కొరకు, మోక్షరాజ్యములో ప్రవేశించడానికి కొరకు ఎన్నో అగసాట్లను పడుతూ ఉంటారు. పుణ్యస్థలాలు ప్రపంచంలో ఎక్కడున్నాయో ఆ స్థలాలను వెతుక్కుంటూ వాటిని దర్శిస్తూ ఉంటారు. పుణ్య నదుల యొక్క స్నానము చేయడం ద్వారా తమ పాపమునకు పరిహారము కలిగి మోక్షరాజ్యంలో తాము ప్రవేశించడము అన్నయ్య వారు పుణ్య నదులలో స్నానాలు ఆడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, పుణ్య నదులలో స్నానమాడుట ద్వారా, పుణ్యక్షేత్రాలను దర్శించటము ద్వారా, హోలీ ల్యాండ్లో ప్రవేశించడం ద్వారా మనుషులకు పాపక్షమాపణ దొరకదు. ఈ నామమే మనుషులకు రక్షణ ఇచ్చే నామం. అది యేసు అన్న నామం. యేసు మీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడని నువ్వెప్పుడు నీ మనసులో స్థిరముగా దృఢముగా నమ్ముతావో అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఆయన మానవులను చూసి పిలిచే పిలుపు అదే. బూదిగంతపు నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి. ప్రార్థించుకుందాం. గనుడా, ఘనమైన నీ రక్షణ నీ బిడ్డలకిచ్చి వారిని ఆశీర్వదించమని మా కొరకై ప్రాణం పెట్టిన యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.